కాసేపట్లో సిఎల్పి సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. సమావేశానికి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ హాజరు కానున్నారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చారి ఉన్నారు లైవ్లో అందుబాటులో. చారి, కాసేపట్లో సిఎల్పి సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అలాగే ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది ఈ సమావేశంలో? మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం ఎంసీహెచ్ఆర్డీలో భేటీ కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల క్యాబినెట్ అలాగే అసెంబ్లీలో అప్రూవల్ చేసినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాని అమలుకు సంబంధించినటువంటి విషయంతో పాటు బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఎమ్మెల్యేలతో చర్చించబోతున్నారు. గ్రామస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా బీసీ సంబంధించినటువంటి జనాభా కావచ్చు, ఆ కులాల వారీగా వచ్చినటువంటి పాపులేషన్కి సంబంధించినటువంటి వివరాలు కానీ ఎప్పుడూ చేసినటువంటి చరిత్రలో లేదు. కాబట్టి ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో చర్చించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉండి దాంట్లో భాగంగానే ఇవాళ ఎమ్మెల్యేలతో సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పార్టీని, నాయకత్వాన్ని సంసిద్ధం చేసేటువంటి పనిలో భాగంగానే ఇవాళ సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల క్రమశిక్షణ ఉల్లంఘన కావచ్చు, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత అంశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సిఎల్పి సమావేశంలో ఎజెండా మాత్రం ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం, కులగణనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా జనంలోకి తీసుకువెళ్లేటువంటి అంశాల మీద చర్చ జరగబోతుంది. పార్టీ అంతర్గత అంశాలకు సంబంధించి, క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను, పార్టీని, నాయకత్వాన్ని సంసిద్ధం చేసేటువంటి పనిలో భాగంగా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేరో ఆ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక ఇన్ఛార్జిని కూడా నియమించాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. వీటన్నిటి మీద ఈరోజు ఎమ్మెల్యేలతో సుదీర్ఘమైనటువంటి సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఢిల్లీలోనే ఉంటారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. మొత్తానికి ఈరోజు ఉదయం సిఎల్పి సమావేశం, అలాగే దీనికి కొనసాగింపుగా ఢిల్లీ పర్యటనలన్నిటి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సిఎల్పి సమావేశం ఎజెండా మాత్రం ఈ 3 అంశాల మీదనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగేటువంటి సమావేశం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యేలందరికీ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రాత్రి హైదరాబాద్కి చేరుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ షారీ.